నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవాళి పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా వారి నడవడికలు, వ్యక్తిత్వాలు ఉండేలా శనేశ్వరుడు నియంత్రిస్తాడంటారు. ఈ జన్మలో మానవుడు చేసిన పాపపుణ్యాల ఆధారంగా మరణ అనంతరం స్వర్గ నరకాలు నిర్ణయిస్తాడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం. అయితే శని పేరు వినగానే అందరూ భయపడతారు. కానీ శనేశ్వరుడిని భక్తితో కొలిచిన వారికి సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సత్ప్రవర్తన కలిగిన వారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెప్తారు. దేవతలందరిలో ఎంతో ప్రత్యేక స్థానం ఉన్న శనేశ్వర స్వామి స్వయంభూగా వ్యక్తమైన శని సింగణాపూర్ క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో భక్తి శ్రద్ధలతో వీక్షించి సకల శుభాలను, ఐశ్వర్యాలను పొందుదాం రండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. నవగ్రహాలలో 7వ వాడైన శనీశ్వరుడు సూర్య భగవానునికి, ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కళంకము లేని కరుణామూర్తి శనీశ్వరుడని ప్రతీతి. పురాణ కథల్లో హరిశ్చంద్రుడు, నలుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు శని మహిమ వల్ల అనేక కష్టాలు అనుభవించారు. చివరికి శని కృప వల్లే సర్వసుఖాలు పొందారు. అయితే శని దూషణ సర్వదేవతలను తిట్టిన దాంతో సమానమని పెద్దలు చెప్తారు. ఆయనను పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. మరి ఇంత వైశిష్ట్యం గల శని భగవానుడి దివ్య దర్శనం జన్మ జన్మల పుణ్యబలంగా భావిస్తారు భక్తులు. శనేశ్వరుని చూసేందుకు భీకర రూపంగా ఉన్నప్పటికీ శని భగవానుడి మనసు నవనీతమని, ధర్మపాలకుడని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కానీ శని సింగణాపూర్ క్షేత్రంలో శనిదేవుడు కేవలం శిలారూపంలో మాత్రమే దర్శనమిస్తాడు. మరి అంతటి విశిష్టమైన వాయస వాహనధారి శని సింగణాపూర్ శనిదేవుడి క్షేత్ర దర్శనం చేసుకుందాం రండి. ఓం నమః కృష్ణాయ నీలాయ శితికంఠ నిభాయ చ నమః కాలాగ్నిరూపాయ కృతాంతాయ చ వై నమః. నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయ చ నమో విశాలనేత్రాయ స్థూలరోమ్ణే చ వై పునః. నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తు తే. నమోస్తు కోటరాక్షాయ దుర్నిరీక్షాయ వై నమః. ఆదిత్యసుతుడు, వాయస వాహనుడు, ధర్మవర్తనుడు, సమవర్తి సోదరుడు శనైశ్చర స్వామి. ఈ శని భగవానుడు విభవనామ సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు ధనిష్టా నక్షత్రంలో జన్మించాడని కొందరంటే, మార్గశిర మాసం బహుళ నవమి రోహిణీ నక్షత్రాన శివుని ఆశీస్సులతో జన్మించాడని మరికొందరంటారు. శనైశ్చరుని కుడి చేతిలో దండం, ఎడమ చేతిలో కమండలం, ఖడ్గం, బాణం ధరించి దర్శనమిస్తాడు. లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి శనైశ్చరుడికి దేవేరి. అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు, యమధర్మరాజుకి సోదరుడు, గ్రహాలకు యువరాజు. నవగ్రహాలలో శని భగవానుడికి మాత్రమే ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లా నెవాసా తాలూకాలోని శని సింగణాపూర్ అనే గ్రామంలో శనైశ్చర స్వామి ఆలయం శతాబ్దాల నుండి ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా అలరారుతోంది. ఈ క్షేత్రం షిరిడీ నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవతల్లో అత్యంత శక్తిమంతుడైన ధర్మనిష్టగల దైవం శనైశ్చరుడు. ఈ స్వామి ఎలాంటి ఆలయం లేకుండా ఆరుబయట అర్చనలందుకునే క్షేత్రమే శని సింగణాపూర్. దేశవ్యాప్తంగా శని భగవానుడి క్షేత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని శని సింగణాపూర్ క్షేత్రమే తలమానికమైన క్షేత్రంగా భక్తకోటి భావిస్తారు.
షిరిడీలో సాయినాథుణ్ణి దర్శించుకుని శనిశింగణాపూర్ క్షేత్ర దర్శనానికి వచ్చే ఆనవాయితీ భక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే శనిదోష పరిహారం కోసం శనిశింగణాపూర్ క్షేత్రానికి భక్తులు విరివిగా వస్తుంటారు. ఇటీవల ఆలయం నూతన నిర్మాణాలతో మరింత అభివృద్ధి చెందింది. నిలువెత్తు స్తూపావిష్కరణతో పాటు స్వాగత తోరణంతో శనైశ్చరాలయం మనోహరంగా శోభస్కరంగా గోచరిస్తుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన శనైశ్చరుని ఆలయం ఇదే. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి స్వాగత తోరణ నుండి లోపలికి ప్రవేశించిన అనంతరం స్వామివారికి తైలాభిషేకం చేసేందుకు తైలం అమ్మే కౌంటర్లు ఆలయానికి వెళ్లే మార్గం ప్రారంభంలోనే ఉంటాయి. అలాగే ప్రత్యేక అభిషేకాలకు టికెట్స్ తీసుకుని భక్తులు ప్రధాన ఆలయానికి అంటే ఆరు బయట ఉన్న శనైశ్చర స్వామి వరకు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ చేరుకుంటారు. ఈ గ్రామం మధ్యలో ఉన్న ఆలయ వేదికను సోనయిగా వ్యవహరిస్తారు. శనైశ్చర స్వామిని చేరుకునే మార్గంలో త్రిశూలం ఉంటుంది. ఈ త్రిశూలం దగ్గరే భక్తులు తెచ్చిన పూజాది ద్రవ్యాలు, జిల్లేడు ఆకులు, నల్లని వస్త్రాలు, నల్ల నువ్వులను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని పీడితులైన భక్తులు పవిత్ర స్నానాలు చేసి నల్లటి వస్త్రాలు ధరించి స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. ఇక్కడ కేవలం పురుషులకు మాత్రమే దర్శన భాగ్యం లభిస్తుంది. ఇటీవల కొన్ని ప్రత్యేక కారణాల కారణంగా మహిళా భక్తులకు కూడా దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగింది. శనైశ్వర స్వామివారి క్షేత్రం దాదాపు 350 సంవత్సరాల నాటిదని చెప్తారు. స్థానిక పురాణాల ప్రకారం శనిదేవుడు ఇక్కడ స్వయంభూవుగా వెలిశాడని విశ్వసిస్తారు. జానపద కథల ప్రకారం ఒకసారి సింగణాపూర్లో వరద వచ్చింది. అంతా కొట్టుకుపోయింది. అప్పుడు ఒక చెట్టు మీద పెద్ద పొడవాటి రాయి తగిలినట్టు ఒక వ్యక్తి చూశాడు. ఎలాగోలా ఆ రాయిని క్రిందకి దించాడు. అది అద్భుతమైన రాయి. రాయిని పగలగొట్టేందుకు ప్రయత్నించగా అందులో నుంచి రక్తం రావడంతో భయాందోళనకు గురై అక్కడి నుంచి పారిపోయి గ్రామానికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఇది విని చాలామంది ఆ రాయి దగ్గరికి వెళ్లి దానిని ఎత్తడానికి ప్రయత్నించారు. కానీ దానిని ఎవ్వరూ ఎత్తలేకపోయారు. ఆ తర్వాత ఒకరోజు రాత్రి శనైశ్చరుడు అదే వ్యక్తికి కలలో వచ్చి ఆ రాయి రూపంలో ఉన్న నేను శని భగవానుణ్ణి అని చెప్పాడు. మామయ్య మేనలుడు కలిసి నన్ను ఎత్తుకుంటే నేను లేస్తాను అని చెప్పాడు. ఆ వ్యక్తి ఈ కలను గ్రామస్తులకు వివరించాడు. అప్పుడు గ్రామంలోని మేనమామల్లో ఒకరు ఆ రాయిని తీసుకుని సూర్యకాంతి కింద ఉన్న పెద్ద పొలంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి మామ మేనల్లుడు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మరింత మేలు జరుగుతుందని నమ్ముతారు. దేశవ్యాప్తంగా ఇక్కడ తప్ప మరెక్కడా ఇంతటి శక్తి ప్రధానమైన శనైశ్చరాలయం లేదు. సాధారణంగా ఆలయం అంటే అపూర్వమైన కట్టడాలతో, గోపురాలతో అందంగా అద్వితీయంగా నిర్మితమై ఉంటుంది. కానీ ఇక్కడ శనైశ్వరుడి ఆలయానికి మాత్రం గోడలు, గర్భగుడులు, గోపురాలు వంటివి ఏవీ ఉండవు. శనైశ్చర భగవానునికి ఇక్కడ ఎలాంటి అర్చావతార స్వరూపం ఉండదు. కేవలం ఒక నల్లటి శిల మాత్రమే గోచరిస్తుంది. స్వయంభూగా వెలిసిన 5 అడుగుల ఎత్తైన నల్లని శిల ఉంటుంది. దీనినే శనిదేవునిగా భావించి భక్తులు భక్తి శ్రద్ధలతో తైలాభిషేకాలు కావిస్తారు. ఇక్కడ భక్తులు స్వయంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసుకునే అవకాశం కల్పించడం మరో విశేషం. భక్తులు శనిదేవునికి చేసే తైలాభిషేకాలకు చెందిన తైలమంతా మళ్లీ పరిశుభ్రమై శని భగవానుడి పైన ఉన్న ధారాపాత్ర ద్వారా నిత్య తైలాభిషేకం జరుగుతుంటుంది. స్వామివారికి సమీపంలో స్వర్ణమయ శోభతో ప్రకాశించే ఐరావతాలు, అఖండ దీపం ఉంటాయి. శనైశ్చర స్వామికి చేరువలో త్రిశూలం ఉంటుంది. అలాగే నంది దక్షిణం వైపుగా దర్శనమిస్తూ ఉంటుంది. ముందు చిన్న చిన్న శివలింగాలు, హనుమంతుల విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. ఆచార్య ఉదాసీ బాబా కాలంలో ఈ ఆలయానికి కేవలం 3 మాత్రమే వచ్చేవారని ప్రతీతి. అది కూడా శనివారాలు మాత్రమే వచ్చేవారంటారు. గత దశాబ్ద కాలం క్రితం ప్రతిరోజు 13,000 మంది సందర్శకులు, భక్తులు శనైశ్చర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఆలయానికి రోజు 30 నుండి 40,000 మంది సందర్శకులు, భక్తులు వస్తున్నారని తెలుస్తోంది. రోజురోజుకు శనిశింగణాపూర్ శనైశ్చర స్వామి వారి క్షేత్రానికి భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. అమావాస్య ఘడియల్లో దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు శనిశింగణాపూర్ శనైశ్చర స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ రోజున శని భగవానుణ్ణి ఆరాధిస్తే శాంతిస్తాడంటారు. అందుకే అమావాస్యని అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. శని భగవానుడికి శనివారంతో పాటు ప్రతి శనివారం వచ్చే అమావాస్య రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు, సంప్రోక్షణలు చేస్తారు.
నమో నీలమధుకాయ నీలోత్పలనిభాయ చ నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమస్తే సర్వభక్షాయ బలేముఖ నమోऽस्तु తే సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరాభయదాయ చ అధోదృష్టే నమస్తేస్తు సంవర్తక నమోऽस्तु తే నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోऽस्तु తే. భక్తులు తమ శనిదోష నివారణ కోసం స్వామికి తైలాభిషేకాలను నిర్వహిస్తారు. శనేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్న భక్తులు నల్ల నువ్వులతో పాటుగా నూనెతో శనికి తైలాభిషేకం చేస్తారు. దోషాలు ఉన్నవాళ్లు శనికి సంబంధించిన శాంతి పూజలు జరిపిస్తారు. దీంతో పాటు కాకులకు ఆహారం పెట్టాలని పండితులు చెప్తారు. నల్ల నువ్వులు, నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల శని బాధలు తీరుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. శనేశ్వర స్వామి కొలువైన ఈ శని సింగనాపూర్లో దొంగతనాలే జరగవు. గ్రామం మొత్తాన్ని రక్షిస్తూ ఉంటాడు శని భగవానుడు. శని భగవానుని కృపా కటాక్షాలు ఉంటే అంతులేని సిరి సంపదలు మహర్దశ ప్రాప్తిస్తుందని పండితులు చెబుతారు. శనైశ్చరుడు పాపకర్మల పట్ల ఎంత కఠినాత్ముడో పుణ్యకార్యాల పట్ల అంతటి కరుణాంతరంగుడు. అందుకే శనిసింగణాపూర్ ఇళ్లకు తలుపులు తాళాలు లేని ఏకైక గ్రామంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దొంగతనాలు కూడా జరగవు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న యూకో బ్యాంక్ శాఖకు తాళాలు కూడా వెయ్యరు. శనిదేవుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడని ప్రజలు బలంగా నమ్ముతారు. దొంగలు దొంగతనాలు చేయడానికి కూడా భయపడతారు. ఎవరైనా ఈ గ్రామంలో దొంగతనం చేయాలని ప్రయత్నిస్తే వారికి దురదృష్టం 7 ఏళ్ల పాటు వెంటాడుతుందని శని భగవానుడు వారిని శిక్షిస్తాడని విశ్వసిస్తారు. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనైశ్చర స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా, ఆ స్వామికిష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని సుప్రసన్నుడవుతాడని, ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తపసాదగ్ధ దేహాయ నిత్యం యోగరతాయ చ నమో నిత్యం క్షుధార్తాయ అతృప్తాయ చ వై నమః. జ్ఞానచక్షుర్నమస్తేస్తు కశ్యపాత్మజసూనవే తుష్టో దదాసి వైరాజ్యం హృష్టో హరసి తత్క్షణాత్. దేవాసురమనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగాః త్వయా విలోకితాః సర్వే నాశం యాంతి సమూలతః. దేవదానవులు చేసిన క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకున్నాడు శివుడు. ఈ విధంగా లోకాలను కాపాడిన ఆ నీలకంఠుడికి కృతజ్ఞతలు తెలపడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళింది ఈ త్రయోదశి తిథినాడేనని పురాణాలు చెబుతున్నాయి. శని త్రయోదశి రోజున శనిదేవుడికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్ర రీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలను కలుగజేసే అధికారం ఆ శనిదేవుడికి ఉంది. అందుకే మనకు మంచి ఫలితాలు అయినా చెడు ఫలితాలు అయినా కలిగేది శని భగవానుని అనుగ్రహం వల్లే. నిజానికి శని పాపగ్రహం అంటారు. అయితే ఒక వ్యక్తిని అగ్ని పరీక్షలకు గురిచేసే సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే. అందుకే శనిదేవుడిని ఆరాధనకు అంతటి విశిష్టత ఉంది. అంతటి విశిష్టమైన శనేశ్వర స్వామి వారి సన్నిధిలో పలు ఉపాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. శని భగవానుడిని దర్శించిన భక్తులు ఇతర దేవతామూర్తులను భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. శనైశ్చర స్వామికి సమీపంలోనే అశ్వత్థ వృక్షం ఉంది. సుమారు 3 దశాబ్దాల క్రితం గుడి పక్కన కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో చెట్టుపై పిడుగుపడింది. అక్కడ ఎవరికీ ఎటువంటి హాని జరగనప్పటికీ చెట్టు మూలం వరకు కాలిపోయింది. దాదాపు 12 గంటల పాటు చెట్టు మండుతూ పూర్తిగా కాలిపోయింది. కానీ విచిత్రం ఏమిటంటే ఆ మరుసటి రోజే చెట్టు పచ్చదనంతో నిండిపోయింది. శని భగవానుని అనుగ్రహం వల్ల అలా జరిగిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. శనిదేవుని విగ్రహానికి ఉత్తరం వైపున ఈ చెట్టు ఉంటుంది.
ఈ చెట్టు కొమ్మలు విగ్రహం మీదకు వచ్చేంత వరకు పొడవు పెరుగుతాయి. కానీ అవి కాలిపోవడం లేదా విరిగి నేల మీద పడిపోవడం జరుగుతుంది. వాటి వల్ల ఇప్పటి వరకు ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లలేదు. అంత పొడవు పెరిగినా కూడా చెట్టు నీడ ఎప్పుడు కూడా విగ్రహం మీద పడదు. చెట్టు ఉంటుంది కానీ నీడ మాత్రం ఉండదని అక్కడి ప్రజలు చెబుతారు. ఈ అశ్వత్థ వృక్షానికి కూడా భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఈ చెట్టు చెంతనే శనిదేవుని రజత పాదాలుంటాయి. భక్తులు వీటిని కడు శ్రద్ధగా ఆరాధిస్తారు. శనైశ్చర స్వామి వారి ప్రతిమకు ఎదురుగా వేదిక ఉంటుంది. అక్కడ శనైశ్చర స్వామి వారి వ్రతాలను నిర్వహించుకుంటారు. వ్యక్తి జాతకం ప్రకారం ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వారు తప్పకుండా శని త్రయోదశి పూజలు చేసుకోవటం వలన శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాకుండా మకర రాశి, కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఈ 2 రాశుల వారు కూడా జాతక ప్రకారం శని దోషాలు ఉన్నా లేకున్నా తప్పనిసరిగా శని త్రయోదశి పూజ చేయించుకుంటే మేలు కలుగుతుందంటారు. అలాగే శని భగవానుని వ్రతం కూడా అత్యంత శ్రేష్టమైనది. ఇక్కడి నుండి ఉదాసీ మహారాజ్ మందిరానికి చేరుకుంటారు భక్తులు. ఉదాసీ మహారాజ్ శని భగవానుడి భక్తాగ్రేసరుడు. క్షేత్ర ప్రారంభంలో ఈ శనైశ్చర స్వామికి పూజలు చేసి తరించారని స్థల పురాణ కథనం. ఉదాసీ మహారాజ్ విగ్రహాన్ని చూసిన భక్తులు ఇదే మందిరంలో కొలువు తీరిన విఘ్నేశ్వరుడు, దుర్గామాత, పరమేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి, పాండురంగ స్వామి వారి ప్రతిమలను దర్శించుకుంటారు. శతాబ్దాల క్రితం ఆలయ ఆవిష్కరణకు శని భగవానుడి అనుగ్రహానికి పాత్రులైన గొర్రెల కాపరి ఛాయాచిత్రం కూడా ఇక్కడి మందిరంలో గోచరిస్తుంది. ఇదే ఆలయ ప్రాంగణంలో మరొక చోట ఆంజనేయ స్వామి వారి పాలరాతి మూర్తి, దుర్గాదేవి, శ్రీ మహావిష్ణువు, మహేశ్వరుడు తదితర మూర్తులు దృశ్యమానమవుతారు. ఇటీవల పలు చిన్న చిన్న మందిరాలను సైతం ఇక్కడ నిర్మించారు. నిత్యం మండే హవనకుండం, కుంభాకృతిలో భక్తుల విరాళాల కోసం ఏర్పాటు చేసిన హుండీ గోచరిస్తాయి. హుండీ సమీపంలోనే శని భగవానుడి భక్తులైన భక్తాగ్రేసురుల విగ్రహాలతో కూడిన చిరుమందిరాలు, పాలరాతి సమాధులను ప్రతిబింబించే నిర్మాణాలు, వాటిపై గురువుల పాలరాతి పాదముద్రలు కనిపిస్తాయి. మరోవైపు దత్తాత్రేయ స్వామివారు కొలువైన చిరుమందిరం, సింధూరం అలదిన చిన్న చిన్న శిలలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. ఓం నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో నమస్తే మందరూపాయ శనైశ్చర నమోస్తుతే ప్రసాదం కురు మే దేవ వరార్ధోహముపాగతః ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. శనిదేవుని దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు మళ్ళీ బయటకు వెళ్లే వరకు వెనక్కి తిరిగి చూడకూడదని చెప్తారు. ఇలా చేస్తే శని అనుగ్రహం అతనిపై ఉండదని, ఇక్కడికి రావడం వ్యర్థమవుతుందని పండితులు చెప్తారు. అందుకే చాలా మంది భక్తులు స్వామికి తైలాభిషేకాలు నిర్వహించిన వెంటనే తిరుగు ప్రయాణం అవుతారు. అయితే శని సింగనాపూర్ క్షేత్రానికి కొన్ని విశిష్టతలు ఉన్నాయి. వాటిని ప్రతి సందర్శకుడు, యాత్రికుడు తప్పనిసరిగా తెలుసుకోవాలని పండితులు చెప్తారు. ఏ కాలంలో అయినా శనిదేవునికి తైలాభిషేకం నిర్వహించే భక్తులు పవిత్రంగా స్నానం చేసి పీతాంబర ధోవతి ధరించడం చాలా అవసరం. ఇలా చేయకుండా పురుషులు శని విగ్రహానికి పూజలు నిర్వహించినా ఫలితం దక్కదని శాస్త్రవచనం. భక్తులు స్నానాల కోసం దుస్తులు మొదలైన వాటికి మెరుగైన ఏర్పాట్లను ఆలయం ట్రస్ట్ అందిస్తోంది. శనిగ్రహ పీడితులు చేసే తైలాభిషేకం ద్వారా ఆ బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే భువిపై సాక్షాత్తు శని భగవానుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇదొక్కటేనని స్థల పురాణ కథనం. మధ్యప్రదేశ్ గ్వాలియర్, ఉత్తరప్రదేశ్ కాశీవన్ శనిక్షేత్రాల కన్నా మహారాష్ట్ర శని సింగణాపూర్ క్షేత్రమే శని భగవానుడి జన్మక్షేత్రంగా, స్వయంభూ క్షేత్రంగా భావిస్తారు. శని అమావాస్య, శని జయంతి నాడు నిర్వహించే జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారు. ఈ రోజుల్లో శని భగవానుని దర్శించే భక్తులకు శని దోషం శాశ్వతంగా తొలగిపోతుందని ప్రతీతి. వేద్యాయ విధిరూపాయ విరోధాధార భూమయే వేదాస్పద స్వభావాయ వజ్రదేహాయ తే నమః వైరాగ్యదాయ వీరాయ వీతరోగభయాయ చ విపత్పరంపరేశాయ విశ్వవంజాయ తే నమః.
ఎంత కష్టపడినా ఇష్టపడిన రంగంలో రాణించలేకపోతున్నారా? అయితే మీ కష్టానికి తోడు ఈ శని భగవానుడి అనుగ్రహం కూడా ఉండాలంటారు పండితులు. ఇందులో భాగంగానే మీ ఇష్ట దైవారాధనతో పాటే శనివారానికి అధిపతి అయిన ఆ శని భగవానుడిని పూజించాలి. ముఖ్యంగా శని త్రయోదశి తిథి నాడు శనిదేవుడిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అంతటి మహత్తరమైన శని భగవానుడి క్షేత్రంలో జరిగే ఉత్సవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శని భగవానుని జయంతి నాడు వివిధ ప్రాంతాల నుండి ప్రముఖ బ్రాహ్మణులను పిలిపించి లఘురుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ రోజున ఏ భక్తుడు శనిదేవుణ్ణి ఆరాధిస్తాడో శనిదేవుడు అతనిపై అపారమైన అనుగ్రహాలను కురిపిస్తాడు. శని భగవానుని జయంతి రోజున శనిదేవుడి విగ్రహానికి నువ్వుల నూనె, నల్ల నువ్వులు నైవేద్యంగా పెట్టడం వల్ల శుభ ఫలితం లభిస్తుంది. చరిత్ర ప్రకారం చూస్తే అహ్మద్ నగర్ను అంటే శని సింగనాపూర్ని సాధువుల భూమిగా వ్యవహరిస్తారు. మహారాష్ట్ర షిరిడీకి సమీపంలో ఉన్న శని సింగనాపూర్ శనేశ్వర స్వామి క్షేత్రానికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి శని సింగనాపూర్ 557 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షిరిడీ నుండి సింగనాపూర్ కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాసిక్ నుండి శని సింగనాపూర్ 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగాబాద్ నుండి శని సింగనాపూర్ 68 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అహ్మద్ నగర్ నుండి శని సింగనాపూర్ 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అహ్మద్ నగర్ రహదారిలో ఘోడేగావ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో శని సింగనాపూర్ ఉంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 5:30 నుండి రాత్రి 7:30 వరకు భక్తుల దర్శనార్థం ఈ ఆలయం తెరిచే ఉంటుంది. శని భగవానుడికి ఉదయం 5 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, రాత్రి 10 గంటలకు హారతులిస్తారు. ఈ 4 హారతులను స్వామి సన్నిధిలోనే ఉండి వీక్షించిన వారికి జీవితంలో శనిగ్రహ దోషమే ఉండదని ఇక్కడి భక్తుల విశ్వాసంగా కనిపిస్తోంది. ఆదిత్యుని సుతుడు, సమవర్తి సోదరుడు, జ్యేష్ఠాదేవి విభుడు, భక్తుల పాలిటి కరుణాతరంగుడు, పాపుల పాలిటి కాఠిన్యవర్తనుడు శని సింగనాపూర్ శనేశ్వర స్వామి. వాయస వాహనధారి అయిన స్వామివారిని భక్తిపూర్వకంగా అర్చించిన వారికి శనిదోష పీడలు తొలగి సకల శుభాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పురాణ గాథలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అంతటి మహామహిమాన్వితమైన శని సింగనాపూర్ శనేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నాం కదా. ఆ స్వామి వారి దయామృత బిందువులు మీ అందరిపై వర్షించి సమస్త దోషాలు తొలగి ఆయురారోగ్యాలతో సకల శుభదాయకమైన జీవితాన్ని అనుభవించాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.